నమస్తే. వార్తలు ముఖ్యాంశాలు చదువుతున్నది జర్నలిస్ట్ కృష్ణ. నేడు చెలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన సర్పంచులు. అసెంబ్లీ సమావేశాలు నేటి నుండి మొదలవుతున్న సందర్భంగా తమ పెండింగ్ బిల్లులు చర్చించాలని, సమావేశాలు ముగిసేలోగా 500 కోట్ల బకాయిలను విడుదల చేయాలని అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన సర్పంచులు. మహానాడు నిర్వహించిన సభలో మాదిగలను మందకృష్ణ మాదిగపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాల మహానాడు నాయకుడిపై ఎంఆర్పీఎస్ నాయకులు కేసు పెట్టడం జరిగింది. హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయి మాదిగలకు మందకృష్ణ మాదిగకు క్షమాపణ చెప్పడం జరిగింది. కీసర అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమాన్ని కొమ్ము సుదర్శన్ ఉపాధ్యక్షులు తుడుం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మేడ్చల్ నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహులు యాదవ్ విచ్చేసి అంబేద్కర్ విగ్రహంకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు ఎస్ఐ రాణా ప్రతాప్ సస్పెండ్. గతంలో తాను పనిచేసిన గూడూరు పోలీస్ స్టేషన్ కేసు విషయంలో ఒక వాహనానికి బదులు మరో వాహనాన్ని మార్చినందుకు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా ఎస్పీ. ఆర్టీసీ క్రాస్ రోడ్ బావర్చి రెస్టారెంట్ లో ఒక కస్టమర్ ఆర్డర్ చేసిన బిర్యానీలో టాబ్లెట్ వ్యాపర్స్ వచ్చింది. కస్టమర్ అవాక్కయ్యాడు. పిల్లలు పుట్టకుండా టాబ్లెట్లు కలుపుతున్నారు, జాగ్రత్త, ఇంట్లో వండుకొని తినండి, లేదంటే హిందువుల వద్ద కొనండి. టాబ్లెట్లు ఫుడ్ లో కలపడం జిహాదీలో భాగమేనా అన్న అనుమానం వస్తుంది. ములుగు జిల్లా ఏటూరు నాగారం ఎన్కౌంటర్ పై తెలంగాణ బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ నెల 9 అనగా నేడు బంద్ పాటించాలంటూ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ మీడియాకు లేఖ విడుదల చేశారు. అప్రమత్తమైన పోలీసులు. సర్టిఫికేషన్ ఇంజనీర్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ లో ఉద్యోగాలు. మొత్తం ఖాళీలు 42, వేతనం 36,000 నుండి 62,000. దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ 12. మంత్రి శ్రీధర్ బాబు నిన్న మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రేషన్ కార్డు దారులకు సన్నబియ్యం ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. అధికారంలోకి వచ్చి ఏడాదిలోని అన్ని రంగాలను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను 10 ఏళ్లు నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ఇప్పుడు మోహన్ బాబు కుటుంబంలో పరస్పర ఫిర్యాదులు కలకలం రేపాయి. తనపై తన భార్యపై మోహన్ బాబు దాడి చేశారని మంచు మనోజ్ గాయాలతో హైదరాబాద్ లో ఓ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే తనపై కూడా మనోజ్ దాడి చేసినట్లు మోహన్ బాబు సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్కూల్ ఆస్తుల వ్యవహారంపై కుటుంబంలో తగాదాలు వచ్చినట్లు తెలుస్తుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని విజయంతో ఆరంభించిన టీమిండియా 2వ టెస్ట్ లో మాత్రం బిగ్ షాక్ తగిలింది. అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్ట్ లో 10 వికెట్ల తేడాతో భారత్ ఘోర పరాజయం పాలైంది. మన దేశంలో రైళ్ల గరిష్ట వేగం గంటకు 160 కిలోమీటర్లుగా ఉంది. త్వరలో బుల్లెట్ రైళ్లు మహారాష్ట్రలో రాబోతుంది. మన దేశంలో హైపర్ లూప్ రైళ్లు కూడా రాబోతున్నాయి. విమానం కంటే డబుల్ స్పీడ్ తో వెళతాయి. అమెరికా నటి గాయకురాలు జూడీ గార్లార్డ్ ది విజర్డ్ ఆఫ్ ఓజ్ చిత్రంలో ధరించిన రూబీ చెప్పులను తాజాగా వేలం వేశారు. ఏకంగా $28 మిలియన్ పలికాయి. దాదాపు 20 ఏళ్ల క్రితం చోరీకి గురైన ఆ చెప్పులు తాజాగా వేలంలో అంత ధర పలకడం విశేషం. వార్తలు ఇంతటితో సమాప్తం. Thank you.